చిల్లీ బ్యాట్, బ్యాట్ బిర్యానీ, బ్యాట్ ఫ్రై, బ్యాట్ రోస్ట్, బ్యాట్ కర్రీ, బ్యాట్ 65 ఏంది ఇదివరకు ఎన్నడినని ఏందో కొత్త రకాల వంటకాల పేరు చెప్తుంది ఏంది అని అనుకుంటున్నారులే. గదేనోళ్ళ ఇంగ్లీష్లో బ్యాట్ అంటే మన తెలుగులో గబ్బిలం అని అర్థం. గదే ఆ గబ్బిలాల మాంసంతో చేసిన వంటకాలనే చికెన్ అని చెప్పి మందికి తెలియకుండా తినబెడుతున్నారటగా తమిళనాడులా. అప్పట్లో మాధవన్ హీరో లెక్క, సునీల్ కమిడియన్ లెక్క రన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కమిడియన్ సునీల్ రోడ్డు పంటున్న ఓ కాకా హోటల్లో 5 రూపాయలకే బిర్యానీ అనగానే ఆకలి మీద లపలప మింగేస్తాడు. తిన్నాక నోటకెళ్ళి బ్రేవ్ అని త్రేన్పు తీయంగానే కావ్ కావ్ అని కాకి లెక్క సౌండ్ వస్తుంటది. ఇదేంద్రో గిట్ల సౌండ్ వస్తుంది అని అరుచుకుంటే తిన్నది కోడి బిర్యానీ కాదు కాకి బిర్యానీ అని తెలిసి షాక్ అవుతాడు. సినిమాలంటే ఏదో కామెడీకి అట్లా నవ్వుకుంటందుకు జోకు పెట్టిర్రు. అయితే తమిళనాడు రాష్ట్రంలో జిల్లాల నిజంగానే జనాలకు ఆసొంటి తిండి తినబెడుతున్నారట. కాకపోతే కొంచెం తేడా ఉంది. సినిమాల కాకి మాంసంతో బిర్యానీ చేస్తే చిల్లీ చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసంతో చేసిన తిండి తినబెడుతున్నారట తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా జనాలకు. రోడ్ల పంటి స్ట్రీట్ ఫుడ్ బేరగాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళకు చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసం సప్లై చేస్తుర్రట. జంగల్లకు పోయి నాటు తుపాకులతోటి చెట్లకు ఏలాడుతున్న గబ్బిలాలను వేటాడు వీటిని పట్టుకొచ్చి కోసి కుప్పలు పెట్టి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు ఆ మాంసాన్ని సప్లై చేసుడు పెడుతున్నారట. అడవిల తుపాకుల సప్పుడిని ఎవరో అడవి శాఖలోకి చెప్తే ఓమలూరు అనే ఊళ్ళో ఉండే 2 బద్మాసిగాలను దొరకబట్టిరు. మరి ఎప్పటి సంది ఇట్లా గబ్బిలాల మాంసాన్ని చికెన్ లెక్క నమ్మించి అమ్ముతున్నారో గబ్బుగాళ్ళు గాని పాపం బ్యాట్ చిల్లీ మీట్ ను చికెన్ చిల్లీ అనుకొని బ్యాట్ బిర్యానీని చికెన్ బిర్యానీ అనుకొని తెలియక ఎంతమంది తిన్నారో ఏం పాడో. ఈ సంగతి బయట తెలిస్తే ఎంత బాధపడతారో తిన్నోళ్ళంతా. తలుసుకుంటే మనకే ఒయ్యమని పియబట్టే. ఇక తిన్నోళ్ళకి ఎట్లుంటుందో పాపం. ఇంత పాపిష్టి పనిచేసి పట్టుబడ్డ గబ్బుగాళ్ళు జైల్లో ఉన్నని రోజులు తప్పైతే అయిదమే అదే గబ్బిలాల మాంసంతో చేసిన బ్యాట్ ఫ్రై, బ్యాట్ రోస్ట్, బ్యాట్ 65, బ్యాట్ బిర్యానీలు తినబెడితే బాగుండు అని కోరుకుంటున్నారట. మేము కూడా తెలియక తిన్నమా ఎట్లా అని డౌట్ పడి కడుపులో దేవినట్టు అవుతున్నోళ్ళంతా.